మార్కెట్లో ఏ హీరో వరుసగా హిట్లు సొంతం చేసుకుంటున్నా వాళ్ళని రెబల్ స్టార్ తో పోల్చక తప్పదు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ విషయంలో అదే జరిగింది. కాకపోతే పోల్చడం వల్ల కాదు, కానీ చాలా విషయాల్లో రెబల్ స్టార్ మ్యాన్ ఆఫ్ మాసెస్ మధ్య పోలికలు షాక్ ఇస్తున్నాయి. మొదటి పాన్ ఇండియా హిట్, తర్వాత వచ్చిన హిట్, ఆ వెంటనే బాలీవుడ్ మీద దండయాత్ర, ఆ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా, అన్నీ ప్రభాస్ వేసిన అడుగుల్లానే ఎన్టీఆర్ అడుగులు పడుతున్నాయి. ఇది పక్కా కోయిన్సిడెన్సే. కానీ రెబల్ స్టార్ లానే మ్యాన్ ఆఫ్ మాసెస్ వేసే అడుగులు పడొచ్చు. కానీ సక్సెస్ తో పాటు మార్కెట్లో మార్పు, ఇవన్నీ అచ్చంగా అలానే ఎలా జరుగుతున్నాయి? ఈ మాస్ మ్యాజిక్ వరకున్న లాజిక్ ఏంటి? టేక్ ఎ లుక్. పాన్ ఇండియా కింగ్ అంటే రెబల్ స్టార్ ప్రభాసే. అలా అనిపించుకునేందుకు తనకి 9 ఏళ్ల టైం పట్టింది. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్, సాహో, సలార్, కల్కి, ఇలా 5 పాన్ ఇండియా హిట్స్తో పాన్ ఇండియా కింగ్ అనిపించుకున్నాడు. కట్ చేస్తే ఆ తర్వాత పాన్ ఇండియా సెకండ్ కింగ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అనిపించుకుంటున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఎన్టీఆర్ పాన్ ఇండియా కెరీర్ అచ్చు గుద్దినట్టు రెబల్ స్టార్ లానే ఉంది. అదే కాస్త స్ట్రేంజ్గా అనిపిస్తోంది. సరే, రెబల్ స్టార్ దారిలోనే ఎన్టీఆర్ నడిచాడే అనుకుందాం. అయినంత మాత్రాన రిజల్ట్స్తో పాటు తన సినిమా ప్లానింగ్ కూడా అలా ఎలా సింక్ అవుతుంది? అక్కడే కో ఇన్సిడెన్స్ అందరికీ మైండ్ బ్లాంక్ చేస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పాన్ ఇండియా కెరీర్ని అబ్జర్వ్ చేస్తే బాహుబలి 2 భాగాలతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. రాజమౌళి మేకింగ్లో RRRతోనే ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో సౌత్ కంటే బాలీవుడ్లోనే భారీగా వసూళ్లు రాబట్టింది. ఎన్టీఆర్ మూవీ దేవర సౌత్లో ఎంత బాగా వసూళ్లు రాబట్టినా నార్త్లో అందుకు రెట్టింపు రాబట్టింది. ఇక బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ హిందీ మూవీ ఆది పురుష్కి కమిట్ అయ్యాకే రాధేశ్యామ్ చేశాడు. ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా మూవీలు RRR, దేవరా తర్వాతే వార్ 2 అంటూ హిందీ సినిమా కమిట్ అయ్యాడు. షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ చిత్రం ఏంటంటే హిందీ మూవీ ఆది పురుష్ తర్వాతే ప్రశాంత్ నీల్తో సలార్ మూవీ చేశాడు ప్రభాస్. రాధేశ్యామ్, ఆది పురుష్తో పాటు సలార్ ప్యారలల్గా తెరకెక్కింది. కట్ చేస్తే RRR, దేవర తర్వాత వార్ 2తో హిందీ బాటలో వెళుతూ ప్రశాంత్ నీల్ మేకింగ్లో డ్రాగన్ మూవీ చేస్తున్నాడు తారక్. అచ్చు గుద్దినట్టు పాన్ ఇండియా హిట్లు, ఆ తర్వాత బాలీవుడ్ ఎంట్రీ, వెంటనే ప్రశాంత్ నీల్ మేకింగ్లో మూవీ. ఇవన్నీ సింక్ అవడమే కాదు, సక్సెస్ పర్సంటేజ్, నార్త్ ఇండియన్ మాస్లో ఫ్యాన్ బేస్ కూడా భారీగా పెరగడం, అన్నీ ఒకేలా జరుగుతున్నాయి. కాబట్టే పుష్ప హిట్ అయినా, చరణ్ గ్లోబల్ స్టార్ అయినా, పాన్ ఇండియా లెవెల్లో మొదటి కింగ్ ప్రభాస్ అయితే రెండో కింగ్ మాత్రం మ్యాన్ ఆఫ్ మాసెస్ అని కన్ఫామ్ అయిపోయింది. లెక్కలు చూస్తే కూడా అదే తెలుస్తోంది.